మీరెప్పుడైనా ఈ విషయం గమనించారా? మీరు అద్దంలో చూసుకుంటే చాలా బావుంటారు. షార్ప్‌గా, పర్ఫెక్ట్ షేప్‌లో ఉంటారు. కానీ మీ స్మార్ట్ ఫోన్‌తో ఫోటో దిగగానే లేదా ఎవరైనా మీ ఫోటోని తీయగానే మీ ముక్కు పెద్దగా, ఫేస్ వెడల్పుగా లేదా బాడీ షేప్ ఔట్ అయినట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఈ విషయం అడిగితే నేను ఫోటోస్‌లో సరిగ్గా పడను అని మీరనుకుంటారు. కానీ నమ్మండి, ఇది మీ ఫేస్ సమస్య కాదు. ఇది మీ ఫోన్ కెమెరా లెన్స్ చేసే ఫిజిక్స్ తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫోటోస్ చూడండి. ఈ 2 పోర్ట్రైట్ ఫోటోస్. ఇందులో ఫస్ట్ ఫోటో చాలా వరస్ట్‌గా డిస్టార్ట్ అయ్యి ఉంది. ఈ హ్యాండ్ చూడండి, ఇక్కడేమో మరీ పెద్దగా, ఇక్కడేమో చిన్నగా ఉంది. అండ్ ఫేస్ విడ్త్ పెరిగింది. బాడీ కొంచెం పెద్దగా అనిపిస్తోంది. సెకండ్ ఫోటో చూడండి, పర్ఫెక్ట్‌గా ఉంది. నోస్, చీక్స్, ఫోర్‌హెడ్ ప్రపోర్షన్స్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. బాడీ స్లైట్ యాంగిల్‌లో ఉంది. పర్స్పెక్టివ్ న్యాచురల్‌గా ఉంది. ఓవరాల్‌గా ఇది పర్ఫెక్ట్ ఫోటో. ఫైనల్‌గా మరో ఫోటో చూపిస్తా చూడండి. ఇది వరస్ట్ డిస్టార్షన్. ఫేస్ లావుగా అయిపోయి ఫోటో అస్సలు బాలేదు. ఈ రోజు వీడియోలో మొబైల్ ఫోటోస్ అండ్ వీడియోస్‌లో ఫేస్ మరియు బాడీ ఎందుకు డిస్టార్ట్ అవుతుంది? అసలు లెన్స్ ఫిజిక్స్ ఎలా పనిచేస్తుంది? అండ్ DSLR లెవెల్‌లో న్యాచురల్ ప్రపోర్షన్స్‌తో ఫోటోస్ ఎలా తీయాలి అనేది చాలా సింపుల్ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూశాక మీరు తీసే ప్రతి ఫోటో ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసినట్టే ఉంటుంది. ముందుగా డిస్టార్షన్ అంటే ఏంటో చెప్తాను. ఫోటోలో మీ బాడీ పార్ట్స్ నార్మల్‌గా కాకుండా ఆక్వర్డ్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి ఫేస్ లావుగా అవ్వడం, బాడీ సాగిపోవడం లేదా చిన్నగా పెద్దగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్నే డిస్టార్షన్ అంటారు. అసలు డిస్టార్షన్ ఎందుకు వస్తుంది? ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఉండే మెయిన్ కెమెరా అంటే 1x లెన్స్ ఒక వైడ్ యాంగిల్ లెన్స్. ఇది సాధారణంగా 24 నుంచి 26 ఫోకల్ లెంగ్త్‌తో ఉంటుంది. వైడ్ యాంగిల్ లెన్స్ ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ఎక్కువ ఏరియాని ఒక చిన్న ఫ్రేమ్‌లో క్యాప్చర్ చేయడం. ఇక్కడ అప్లై అయ్యే రూల్ పేరు పర్స్పెక్టివ్ డిస్టార్షన్. సింపుల్ గా చెప్పాలంటే ఈ లెన్స్ కి దగ్గరగా ఉన్నవి చాలా పెద్దగా కనిపిస్తాయి. లెన్స్ కి కొంచెం దూరంగా ఉన్నవి చాలా చిన్నగా అయిపోతాయి. ఈ డిస్టెన్స్ రేషియో వైడ్ లెన్స్ లో చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. దీనివల్లే మీ ఫొటోస్ లో మనుషుల ఆకారాలు మారిపోతాయి. బట్ వై 1x నార్మల్ ఫొటోస్ రూయిన్ యువర్ ఫేస్? మీరు 1x లెన్స్ తో ఎవరినైనా క్లోజప్ లో తీయాలి అనుకున్నప్పుడు ఫ్రేమ్ ఫిల్ చేయడం కోసం ఫోన్ ని వాళ్ళ ఫేస్ కి చాలా దగ్గరగా తీసుకెళ్తారు. అప్పుడేమవుతుంది? వాళ్ళ ముక్కు లెన్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది మరియు చెవులు వెనక్కి ఉంటాయి. పర్స్పెక్టివ్ డిస్టార్షన్ వల్ల లెన్స్ మీ ముక్కుని ఎగ్జాగరేట్ చేసి చాలా పెద్దగా చూపిస్తుంది. ఫేస్ ఎడ్జెస్ ని స్ట్రెచ్ చేస్తుంది. దీనివల్ల ఫేస్ న్యాచురల్ షేప్ కంటే వైడ్ గా, ఆడ్ గా మారిపోతుంది. ఈ 1x లెన్స్ తో మీరు ఫుల్ బాడీ తీస్తే కెమెరాని కొంచెం పైకి టిల్ట్ చేసినా వాళ్ళ తల పెద్దగా, కాళ్ళు చిన్నగా మారిపోతాయి. చాలా మంది చేసే ఇంకో పెద్ద తప్పు 1x లో పోర్ట్రైట్ మోడ్ వాడటం. పోర్ట్రైట్ మోడ్ ఆన్ చేయగానే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. కాబట్టి ఫోటో బాగుంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. 1x పోర్ట్రైట్ మోడ్ కూడా సేమ్ 24 వైడ్ లెన్స్ ని వాడుతుంది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయినా కానీ లెన్స్ ఫిజిక్స్ మారదు. మీ ఫేస్ మాత్రం అలాగే స్ట్రెచ్ అయ్యి ముక్కు పెద్దగా, బుగ్గలు వైడ్ గా వచ్చి ఒక ఏలియన్ లైక్ పర్స్పెక్టివ్ ని క్రియేట్ చేస్తుంది. 1x పోర్ట్రైట్ మోడ్ ఈ స్ట్రిక్ట్లీ ఎ బిగ్ నో ఫర్ క్లోజప్ పోర్ట్రైట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మా ఫోన్లో 2x మరియు 3x టెలిఫోటో లెన్స్ ఉంది కదా, మేము అవే వాడుతున్నాము. అయినా కూడా కొన్నిసార్లు ఫేస్ ఎందుకు డిస్టార్ట్ అవుతుంది అని. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 2x లేదా 3x వాడినప్పుడు లెన్స్ యాంగిల్ మారుతుంది. దీన్నే ఆప్టికల్ కంప్రెషన్ అంటారు. ఇది ఫేస్ ని న్యాచురల్ గా, ఫ్లాట్ గా చూపించాలి. కానీ మీరు 3x పెట్టుకొని కూడా మళ్ళీ సబ్జెక్ట్ కి మరీ దగ్గరగా వెళ్తే లెన్స్ ఫోకస్ డెప్త్ దెబ్బతింటుంది. టెలిఫోటో లెన్స్ కి మినిమం ఫోకస్ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మీరు చాలా దగ్గర నుంచి 3x లో తీస్తే ఫేస్ లో కొన్ని పార్ట్స్ బ్లర్ అవుతాయి లేదా అన్ఈవెన్ ప్రపోర్షన్స్ వస్తాయి. డిస్టార్షన్ తగ్గినా కానీ ఫ్రేమింగ్ తప్పుతుంది. గ్రూప్ ఫొటోస్ తీసేటప్పుడు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫ్రేమ్ మధ్యలో ఉన్న వాళ్ళు బాగుంటారు, కానీ ఫ్రేమ్ చివర్ల నుంచున్న వాళ్ళ ఫేసెస్ వెడల్పుగా, బాడీ సాగినట్టు అయిపోతుంది. దీనికి కారణం బ్యారెల్ డిస్టార్షన్. వైడ్ యాంగిల్ లెన్స్ గ్లాస్ ఎలిమెంట్స్ కర్వ్డ్ గా ఉంటాయి. ఈ కర్వ్ వల్ల ఫ్రేమ్ మధ్యలో ఇమేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, కానీ లైట్ ఎడ్జెస్ కి వెళ్లే కొద్దీ బెండ్ అవుతుంది. అందుకే కార్నర్స్ లో ఉన్న వాళ్ళు ఫేసెస్ స్ట్రెచ్ అవుతాయి. హౌ టు కరెక్ట్ దిస్? గ్రూప్ ఫోటో తీసేటప్పుడు ఎప్పుడూ అందరినీ ఫ్రేమ్ మధ్యలోకి జరపండి. ఫ్రేమ్ కి లెఫ్ట్ మరియు రైట్ ఎడ్జెస్ లో కనీసం 10-15% డెడ్ స్పేస్ అంటే ఖాళీని వదిలేయండి. లేదా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు కొంచెం వెనక్కి నుంచొని కెమెరాని 1.5x లేదా 2x కి జూమ్ చేసి గ్రూప్ ఫోటో తీయండి. ఈ చిన్న ట్రిక్ తో ఎడ్జ్ డిస్టార్షన్ పూర్తిగా మాయమవుతుంది. ఇకపోతే వీడియో షూట్ చేసేటప్పుడు కూడా సేమ్ వైడ్ లెన్స్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అప్లై అవుతుంది. కానీ వీడియోస్ లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ద పర్స్పెక్టివ్ ఇస్ డైనమిక్.
మీరు నడుస్తూ వ్లాగింగ్ చేసేటప్పుడు లేదా సబ్జెక్ట్ ని రికార్డ్ చేస్తున్నప్పుడు కెమెరా యాంగిల్ చిన్నగా మారినా బాడీ ప్రపోర్షన్స్ చేంజ్ అయిపోతాయి. మీరు కెమెరాని మరీ పైకి పెట్టి ఫేస్ ని రికార్డ్ చేస్తే బాడీ చిన్నగా అయిపోయి తల పెద్దగా కనిపిస్తుంది. అదే కెమెరాని కింద పెట్టి ఫేస్ ని రికార్డ్ చేస్తే డబుల్ చిన్ కనిపిస్తుంది మరియు ముక్కు హోల్స్ పెద్దగా కనిపిస్తాయి. వ్లాగింగ్ లాంటి క్లోజ్అప్ వీడియోస్ కి ఎప్పుడూ చెస్ట్ లెవెల్ లేదా ఐ లెవెల్ యాంగిల్ బెస్ట్. కెమెరా లెన్స్ కి మీ ఫేస్ కి మధ్య ప్రాపర్ ప్యారలల్ యాంగిల్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రొఫెషనల్ స్టెప్స్ ఫాలో అయితే మీ మొబైల్ ఫొటోస్ లో ఎప్పుడూ కూడా డిస్టార్షన్ అనేది రాదు. స్టెప్ 1, ద రూల్ ఆఫ్ డిస్టెన్స్. సబ్జెక్ట్ కి కెమెరాకి మధ్య కనీసం 4 నుంచి 5 అడుగుల దూరం ఉండాలి. మీరు ఫేస్ ని తీస్తున్నా ఫుల్ బాడీని తీస్తున్నా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసి తీరాలి. కెమెరాని మనుషుల ముఖానికి ఎప్పుడూ దగ్గరగా పెట్టొద్దు. స్టెప్ 2, చూసింగ్ ది రైట్ లెన్స్. పోర్ట్రైట్స్ కోసం ఎప్పుడు 2x లేదా 3x టెలిఫోటో లెన్స్ మాత్రమే వాడాలి. మీరు 4 ఫీట్ దూరం నుంచి 3x లెన్స్ వాడితే అది DSLR లో 75mm లెన్స్ తో తీసిన ఫోటో లాగా అనిపిస్తుంది. ఆప్టికల్ కంప్రెషన్ వల్ల బ్యాక్గ్రౌండ్ ముందుకు వస్తుంది. ఫేస్ ఫీచర్స్ చాలా న్యాచురల్ గా, ఫ్లాట్ గా, సినిమాటిక్ గా కనిపిస్తాయి. స్టెప్ 3, కెమెరా హైట్ అండ్ యాంగిల్. ఇది చాలా ముఖ్యం. ఫుల్ బాడీ ఫోటో తీస్తుంటే కెమెరా ఎప్పుడు సబ్జెక్ట్ యొక్క చెస్ట్ లేదా వేస్ట్ అంటే నడుము లెవెల్లో ఉండాలి. అప్పుడు కాళ్ళు మరియు తల కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉంటాయి. అదే పోర్ట్రైట్ తీస్తుంటే కెమెరా ఎప్పుడు సబ్జెక్ట్ యొక్క ఐ లెవెల్లో ఉండాలి. స్టెప్ 4, పర్స్పెక్టివ్ కంట్రోల్. మీ ఫోన్ కెమెరా సెట్టింగ్స్ లో గ్రిడ్ లైన్స్ ఆన్ చేసుకోండి. ఫోన్ ని టిల్ట్ చేయకుండా గ్రిడ్ లైన్స్ ని బ్యాక్గ్రౌండ్ వర్టికల్ లైన్స్ తో స్ట్రైట్ గా ఉండేలాగా అలైన్ చేయండి. ఫోన్ ప్యారలల్ గా లేకపోతే పర్స్పెక్టివ్ డిస్టార్షన్ వల్ల బాడీ ఆకారం మారిపోతుంది. నెక్స్ట్ ఈ రూల్స్ ని అవాయిడ్ చేయండి. రూల్ 1, అల్ట్రా వైడ్ లెన్స్ 0.5x తో మనుషులని దగ్గర నుంచి ఎప్పుడు షూట్ చేయొద్దు. అది ల్యాండ్స్కేప్స్ కోసం మాత్రమే, మనుషుల కోసం కాదు. రూల్ నెంబర్ 2, ఫ్రేమ్ యొక్క 4 కార్నర్స్ లో ఫేసెస్ రాకుండా చూసుకోండి. రూల్ నెంబర్ 3, టాప్ డౌన్ యాంగిల్ అండ్ బాటమ్ అప్ యాంగిల్. వీటిని ఎక్స్ట్రీమ్ గా వాడొద్దు, ఇవి బాడీని అన్ఈవెన్ గా చేస్తాయి. రూల్ నెంబర్ 4, 1x లెన్స్ వాడి మరీ క్లోజ్ లో వెళ్లి ఫొటోస్ తీయొద్దు. సో ఫోటోగ్రఫీలో మ్యాజిక్ అంతా డిస్టెన్స్, యాంగిల్ మరియు లెన్స్ చాయిస్ లోనే ఉంది. మొబైల్ కెమెరాస్ తన వైడ్ యాంగిల్ స్వభావం వల్ల పర్స్పెక్టివ్ ని డిస్టార్ట్ చేస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ని మీరు ఫాలో అయితే మీ స్మార్ట్ ఫోన్ తోనే మంచి న్యాచురల్ ఫొటోస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు ఫోటో తీసేటప్పుడు ఈ ఫిజిక్స్ ని గుర్తుపెట్టుకోండి. మూవ్ బ్యాక్, జూమ్ ఇన్ అండ్ కీప్ ఇట్ ప్యారలల్. ట్రై దిస్ టుడే అండ్ కమెంట్ డౌన్ బిలో మీ ఫొటోస్ లో వచ్చిన డ్రాస్టిక్ చేంజ్ గురించి. ఐఎమ్ సింధు టేకింగ్ ఎ లీవ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా.